ఇది కూడా కదా ఏమి చెప్పలేదు హరిప్రియ మహిళా సోదరిమణులు మాట్లాడారు. ఇంకొక అమ్మాయి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏదైతే మీరు తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ ఈ కామర్స్ ద్వారా ఈరోజు మీరు దాన్ని అమ్ముకోవడానికి ఆన్లైన్లో అమ్ముకోవడానికి మీకు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఈ ప్రభుత్వం కల్పించి, ముఖ్యంగా జూట్ బ్యాగ్స్ కానీ మీరు ఇంట్లో తయారు చేసేటువంటి తినుబండారాలు కానీ ఏవైనా మీరు సొంతంగా తయారు చేసుకున్నవి డైరెక్ట్ గా ఆన్లైన్ లో మీరు అమ్ముకోవడానికి అవకాశం ఈ రోజు కలిగింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదే విధంగా ఇంకొక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు మిషన్లకు సంబంధించినటువంటి శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం. కుట్టు మిషన్లకు సంబంధించి శిక్షణ ఇవ్వడం, మీకు ఆ కుట్టు మిషన్లు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉంది. అదే కాకుండా మహిళ ప్రతి ఇంటిలో ఒక మహిళ ఒక యువ పారిశ్రామికవేత్తగా ఒక ఎంటర్ప్రినర్ గా ఎదగాలనేటువంటి ఆలోచన ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. దానికి కోసమే ఈ రోజు ఏపీఐఐసి నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి మీకు ఎక్కడైనా భూమి ఇవ్వాలన్నా మీకు దానిపైన మహిళలైతే దానికి సంబంధించి మీకు ఇచ్చేటువంటి సబ్సిడీని 50% దాకా సబ్సిడీ ఇచ్చి భూమి పైన కూడా మీకు ఇచ్చేటువంటి ఏదైతే భూమి ఇస్తారో దానిపైన కూడా సబ్సిడీ ఇచ్చి మిమ్మల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే మీరు ఇళ్లలో పెట్టుకుంటారో ఏపీఐసికి సంబంధించినటువంటి పార్కుల్లో పెట్టుకుంటారో అక్కడ ఏదైతే పెట్టుకోవాలన్నా కూడా మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకోబోతా ఉంది. దాన్ని కూడా మీరు బాగా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ రోజు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా కూడా మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి రాజకీయంగా మిమ్మల్ని ముందుకు తీసుకురావడానికి తప్పనిసరిగా ఈ రోజు ఏమైనా ఈ ప్రభుత్వం వేసేటువంటి నామినేటెడ్ పోస్టుల్లో కూడా పూర్తిగా కూడా మహిళలకు అవకాశం కల్పించేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈ కార్యక్రమాలన్నీ మీరు సక్రమంగా అందుకోవాలా, ఉపయోగించుకొని ఇంకా ముందుకు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మీరందరూ కూడా ఇంతమంది మహిళా సోదరిమణులు ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చాలా మంది మీకు తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా మన పట్టణంలో ఈ పలమనేరుకు సంబంధించినటువంటి పట్టణంలో మీరు చేసేటువంటి వ్యాపారాలకు కానీ అదేవిధంగా రేపు ఎక్కడైనా మీకు హౌసింగ్ ఇంటికి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఇండ్ల కోసం కానీ మహిళా సోదరిమణులు ఆర్థికంగా ఎదగడానికి అదేవిధంగా సొంత ఇల్లు తీసుకోవడానికి మీకు అన్ని కూడా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు రెండు దృష్టికి తెస్తా ఉన్నా. ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చారో దానికి సంబంధించినటువంటి పెన్షన్లు ఒకేసారి 4,000 చేశాం. మహిళా సోదరిమణుల గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ చేశాం. త్వరలోనే వచ్చేటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మీకు ఎవరైతే ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం కూడా త్వరలోనే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అదే కాకుండా ప్రతి బిడ్డకు ఒక ఎవరైతే చదువుకునేటువంటి బిడ్డలు ఉన్నారో దానికి తల్లికి వందనం కార్యక్రమం కింద 15,000 రూపాయలు మీకు ఏదైతే అందించాలని నిర్ణయం తీసుకున్నారో అది కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దాన్ని కూడా అమలు చేయడానికి అన్ని రకాలుగా కూడా ఈ యొక్క బడ్జెట్ లో కూడా దానికి డబ్బులు కేటాయించడం జరిగింది. త్వరలోనే కూడా దాన్ని అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదేవిధంగా రైతులకు సంబంధించి ఏదైతే 20,000 రూపాయలు వాళ్లకు వ్యవసాయానికి పెట్టుబడి ద్వారా ఇవ్వాలనుకున్నామో అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో
దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. ఎన్నికలకు మునుపు ఏదైతే సూపర్ 6 పథకాలకు సంబంధించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో, ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత బడ్జెట్ అయిన తర్వాత అధికారం రావడం జరిగింది, అంటే మే జూన్ లో. మరి ఖచ్చితంగా ఈ మార్చ్ లో కొత్త బడ్జెట్ వస్తుంది కాబట్టి ఈ బడ్జెట్ లో ఆ కార్యక్రమాలన్నీ కూడా పెట్టి ఈ బడ్జెట్ తర్వాత దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అవే కాకుండా భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఈ రోజు రాజధానికి సంబంధించి కానీ, అదేవిధంగా మనకు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం రాబోయే కాలంలో. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహం వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులమైన కోరుకుపోయింది. అయినా దాన్ని అధిగమించి మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అవన్నీ కంప్లీట్ చేయడానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. ఆ కార్యక్రమాన్ని త్వరలోనే కూడా మీకు అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళా దినోత్సవం సందర్భంగా మీరందరూ కూడా ఈ పట్టణంలో ఉండేటువంటి మహిళా సోదరి మనులు అందరూ అన్ని రకాలుగా కూడా ముందుకు ఎదగాలని చెప్పి మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. తెలియజేస్తూ ఈ విధంగా మహిళలని ఈ రోజు వాళ్ళకు ఒక్కొక్కరికి 50,000 రూపాయలు ప్రోత్సాహ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లడానికి అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు గారిని, గౌరవ శాసనసభ్యుల వారిని కూడా 21 మార్చి తర్వాత ఉత్తీర్ణైన వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని డెవలప్ చేయడం ఉద్దేశంతో నెలకు 3,500 రూపాయలు స్కాలర్షిప్ కూడా నాట్స్ ప్రోగ్రామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది సార్. మన పట్టణంలో కూడా 380 మంది విద్యార్థులు దీని మీద నమోదై ఉన్నారు. వీళ్ళకు చిన్న ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆన్లైన్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం కూడా క్లాసెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఈ 3 ప్రోగ్రామ్స్ని ఈరోజు మనం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న మున్సిపల్ కమిషనర్ కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పలమనేరు పట్టణం నందు మన మెప్మా సభ్యులందరూ కలిసి ప్రపంచ మహిళా దినం కోరుచున్నాం. మిగిలిన వారందరూ కూడా వరుసగా స్నేహప్రియ గారు, ఏఈ పి ఇందిరా గారు, బిపిఎస్ స్టాఫ్ రావాలమ్మా. శ్రీమతి ఏ జయంతి గారు, సిఓ. తదుపరిగా శ్రీకళ గారు, భార్గవి గారు. తదుపరిగా శ్రీమతి ధనలక్ష్మి గారు, మున్సిపల్ మెప్మా సిఓ. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.